ఉదయకాల ప్రార్థన. అద్వితీయుడా, ఆరాధ్యనీయుడా, సర్వోన్నతుడా, కృపాసత్య సంపూర్ణుడా, మీ యొక్క మహిమ కలిగిన శక్తి కలిగిన నామాన్ని బట్టి మీకే కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. తండ్రి, గడిచిన రాత్రి కాలమంతను కూడా మీ యొక్క రక్షణ మాలో ఉన్న ప్రతి ఒక్కరికి దయచేసినందుకు స్తుతులు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని అందరినీ కూడా మీ కృపలో భద్రపరుచుకున్నందుకు ఈ ఉదయకాల సమయంలో ఈ లోకాన్ని చూడడానికి మాకు మీరు అనుగ్రహించిన ఈ ధన్యతను బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అవునయ్యా, ఈ రోజును చూడలేక ఎంతోమంది గతించిపోయినప్పటికీ మీరు మా ఎడల మీ కృపను కుమ్మరించారు తండ్రి. మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము నాయన. దానియేలు గ్రంథము 11వ అధ్యాయం 32వ వచనము. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు అని లేఖనాల ద్వారా ఈ ఉదయాన తండ్రి మీరు జ్ఞాపకం చేస్తున్న విధానాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము తండ్రి. అవునాయన, మిమ్మల్ని ఎరిగిన వారు, అయా మీ యొక్క శక్తిని ఎరిగిన వారు, మీ యొక్క మహిమని ఎరిగిన వారు తండ్రి బలము కలిగి గొప్ప కార్యములు, గొప్ప పనులు ఈరోజు చేసేవారిగా ఉంటారని తండ్రి రూఢిపరుస్తున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈరోజు ఎవరైతే వారి పనుల్లో మేము ముందుకు సాగలేమనుకుంటున్నారో, ఆ కార్యం మా వల్ల కాదు అని భయపడుతున్నారో, మేము ఇది చెయ్యలేము, సాధించలేము, అటువంటి జ్ఞానం మాకు లేదు, శక్తి మాకు లేదు, కావాల్సిన ధనము మాకు లేదని ఎవరైతే ఈ రోజును అయా వారి పనులలో వారు వెళ్లాల్సిన మార్గంలో వెళ్లకుండా సంకోచిస్తున్నారో, అయా వారు బలము కలిగి ముందుకు వెళ్తారని, వారి కార్యాలలో విజయం సాధిస్తారని, గొప్ప కార్యాలు చేస్తారని వారికి తెలియజేస్తున్నందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. బిడ్డలందరికీ తండ్రి ఈరోజు మీరే తోడై ఉండమని ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించండి. మీ కృపలో వారందరినీ భద్రపరచుకోండి నాయన. వారి ఆలోచనలు, వారి యొక్క తలంపులన్నీ కూడా ఎరిగి ఉన్న దేవుడవు తండ్రి. వాటన్నిటినీ మీ చిత్తంలో నెరవేర్చుకోమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అదే విధముగా ఈ రోజున మా యొక్క ప్రతి పనిని కూడా మీ పాద సన్నిధిని పెడుతున్నామయ్యా. చేస్తున్న ఉద్యోగ వ్యాపార పరిచర్యలన్నిటిలోనూ తండ్రి ప్రతి ఒక్క బిడ్డను బహుగా ఆశీర్వదించండి తండ్రి. ఏ ఆటంకాలు ఈరోజు వారికి ఎదురు కాకుండా ప్రతి మార్గాన్ని సారాలపరచమని ప్రార్థిస్తున్నాం. నూతనంగా ఉద్యోగాలకు వెళ్తున్న వారిని, వ్యాపారాలు చేస్తున్న వారిని, మరే ఇతర శుభకార్యాలు చేస్తున్న వారందరిని బట్టి ప్రార్థిస్తున్నాం నాయన. బిడ్డలకు మీరే తండ్రి తోడై ఉండి జ్ఞానం ఇచ్చి నడిపించండి తండ్రి. అయా మా ప్రతి ఒక్క ప్రయాణంలో కూడా మీ యొక్క రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. వెళుతూ ఉండంగా, వస్తూ ఉండంగా మా రాకపోకలంతటిలో మీరు ఈ రోజున తోడై ఉండమని, క్షేమకరమైన సురక్షితమైన ప్రయాణమును మాలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరే దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం. అయా ఈ రోజున మా యొక్క మాటల చేత, మా నడవడిక చేత, మేము జీవిస్తున్న జీవన విధానం చేత మీ నామము అవమానపరచబడకుండా, మీ నామము ఘనపరిచే విధముగానే మేము ఉండడానికి సహాయము దయచేయండి. అపవాది చిక్కుల్లో పడిపోకుండా ఎటువంటి నిందలు, అవమానాలు, ఎటువంటి దూషణ మాటలు ఈరోజు మాకు ఎదురు కాకుండా సహాయం అనుగ్రహించండి. అయా హాస్పిటల్స్కి వెళ్తున్న వారు ఉన్నారు, వారికి మీరు తోడై ఉండి వారి యొక్క ప్రతి ఒక్క రిపోర్ట్లో కూడా తండ్రి వారికి అనుకూలంగా మార్చమని ప్రార్థిస్తున్నాము. ఎగ్జామ్స్ కొరకు, ఇంటర్వ్యూస్ కొరకు వెళ్తున్నారు నాయన, వారికి మీరు సహాయం అనుగ్రహించండి. భయం లేకుండా జ్ఞానము కలిగి ప్రవర్తించుటకు కృప చూపించండి. అయా ఈ రోజున మా ప్రతి అవసరతను కూడా ఎరిగిన దేవుడవు, మా ప్రతి అవసరతను తీర్చమని, ఆరోగ్యంలోను, ఆర్థిక పరిస్థితిలోను, ఆత్మీయతలోను మమ్మల్ని ఇంకా ఈరోజు వృద్ధిపరచమని ప్రార్థిస్తున్నాము. ఈ రోజున ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి తండ్రి నెమ్మదికరమైన శాంతి సమాధానాలు కలిగిన జీవితాన్ని దయచేయండి. ఎటువంటి గొడవలతో, విభేదాలతో, అశాంతికరమైన వాతావరణంతో ఈరోజు మేము ఎవ్వరం కూడా జీవించకుండా సహాయం అనుగ్రహించమని తండ్రి, మీ కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న వారు ఉన్నారు, వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. మేము ఈరోజు కొందరికైనా మీ యొక్క విలువైన మాటలు చెబుతూ రాజ్య సువార్తలో పాలిభాగస్సులు ఉండే ధన్యత మాలో ఉన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి కృపగలిగిన నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.